అంటే గతంలో విశాఖ 2025లో డెవలప్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడేమో 2047లో అని చెప్తున్నారు. మన మోదీ గారు. సంపూర్ణ మద్దతు అని మోడీ గారి చెప్పేసి. గురించి మాట్లాడు. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా తెలంగాణ కూడా సర్వనాశనం చేసే విధంగా, దుర్మార్గం చేసే విధంగా ఈ దేశంలో పాలకులు గత స్వతంత్రం వచ్చిన కానీ ఎవరున్నారంటే ఆదాని గారి పార్టీ వాళ్ళు. ఓకే. ఆదాని గారి పార్టీలో ఇద్దరు పెద్దలు ఉంటారు, అది వేరే సంగతి. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ ఆయన మాట్లాడితే సరే, హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ జాతీయ సంస్థ ఉందో ఎప్పటి నుంచో రెండు దేశాలు అనుకున్నారో అది కాంటంప్లేట్ ఎప్పుడు చేస్తే దానికోసం వచ్చారు. అది వచ్చే 7 సంవత్సరాలు నడుస్తుంది, సంతోషం. అది ఆంధ్రప్రదేశ్ రెన్యూవల్ ఎనర్జీ సంస్థతో కలిపి చేస్తున్నారు. దాన్ని కూడా బలోపేతం చేయాలి. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఏ ఆదాని గారికి అమ్మే ప్రయత్నాలు చేస్తే మాత్రం దుర్మార్గం అది. అంతవరకు సంతోషిద్దాం. ఉద్యోగాలు ఉన్నారు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్థానికులు ఖచ్చితంగా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. తోటి తెలంగాణ నేను ఖచ్చితంగా చెప్తాను, తెలుగు జాతి ఐక్యత కోసం ఉన్నాను. ఎక్కుతా చోట 2 చోట్లన్నా మానసిక ఐక్యత కోసం. అంటే రాష్ట్రాలు ఇప్పుడు కలిసిపోవాలి, గంజాం బరంపురం కూడా కలిసిపోవాలి, బస్తర్ కూడా కలిసిపోవాలనేది కలుస్తాయి అప్పుడు. సరే ఎక్కడున్నా సరే. అందువలన కానీ దాన్ని దుర్మార్గం చేశారండి. అని మాట్లాడు రైల్వే జోన్ కోసం ఇవాళ శంకుస్థాపన పెద్ద పెద్ద హెడ్డింగ్స్. నాకు అర్థం కాదు ఏందండి, నాకు అర్థం కాదు. రైల్వే జోన్ కోసం ఆ రోజు మోడీ గారు వచ్చేదానికి 6 రోజుల ముందు ఆమరణ దీక్షలు ఉంటే మా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు మిగతా మిత్రులు ప్రాణం కోల్పోయి, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని రిపోర్ట్లు వెళ్తే ఆయన రావడానికి ముందే అకస్మాత్తుగా అంటే అంతకుముందు కూడా చాలామంది ఉద్యమం చేశారు విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్. మా దీక్షలు మేమందరం ఉండగా ఆ రోజు ప్రకటించారు రాత్రి 8 గంటలకి మంత్రి గారు. ఎందుకని చాలా ప్రాణాపాయ పరిస్థితులు. ఇవాళ సమాజం గుర్తించకపోయినా మాకు అనవసరం అండి. ఆ రోజు ఉన్నామా లేదా ప్రజాగరంగా తెలుసు, టీవీలు చూసిన ప్రజలకు తెలుసు. మిగతా వాళ్ళు సగం చూపించలేదో వేరే సంగతి అండి. అక్కడ ఎన్ని రోజులుగా అక్కడ నిరాహార దీక్షలు చేసామో మాకు తెలుసు. అక్కడ ఏపీ ఎన్జిఓస్, అమరావతి చేసి మిగతా అందరూ వచ్చి మద్దతు ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు అందరూ వచ్చారు, విద్యార్థి యువజనులు వచ్చారు, వామపక్ష పార్టీలు, ఎస్ఎఫ్ఐ అందరూ, ఏఎస్ఎఫ్, విడిఎస్, మిగతా విద్యార్థి సంఘాలు ఉన్నారు. మా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేతృత్వంలో నా అధ్యక్షత జరిగింది అది. దానికోసం వాళ్ళ బ్రహ్మాండంగా చేసేది ఏంటంటే చేసేది జోన్కి 10 ఏళ్ళు పట్టింది. సిగ్గుపడాలి. సిగ్గుందండి వాళ్ళు భజన కొట్టుకోవడానికి. చేతకంతా దానికి సించంతని పోయి సిగ్గుంది వాళ్ళకి. మా ప్రాణం వచ్చినట్టు అయింది, ఊపిరి వచ్చింది. ఏందో వచ్చింది ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ఆలస్యంగా కనుక శంకుస్థాపన చేశారంట. అది రాలేదు, ఇది రాలేదు. 5 నిమిషాల్లో అక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారు చెప్తాను. జోన్ కూడా విశాఖపట్నం టౌన్లోనే అటు ఒకవైపు గాజువాక, ఒకవైపు కొత్త వలస ఉంటాయి ఒక పక్కన. ఈ కొత్త వలస నుంచి కిరందాల లైన్ మెయిన్ ట్రాఫిక్ ఏదైతే ఫ్లైట్ ఉందో కారిడార్లో 40% ఇటుకు అది ఒకటే వస్తుంది. డివిజన్ మొత్తం ఒకటే లైన్. అది తీసుకెళ్ళి విశాఖ అంతర్భాగం కొత్త వలస నుంచి ఆ కిరందాల వెళ్ళే లైన్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, కిరందాల అనేది అక్కడ ఉంటుంది. ఆ లైన్ తీసుకెళ్ళి ఒరిస్సాకి కలిపేశారు. అది ముఖ్యమయ్యా కేకే లైన్తో పాటు అని చెప్తే కలపకట్టి సిగ్గు కూడా లేకుండా బంద్ చేసుకున్నారు. సిగ్గు ఉండాలి ఒక్కొక్కళ్ళకి. ఏందండి వాళ్ళకి తెలుసు, అసలు తెలియకుండా ఏం మాట్లాడతాను జోన్ గురించి. ఇంకోటి, విశాఖపట్నం రైల్వే డివిజన్ అనేది 100 సంవత్సరాల పైనుంచి ఉంది అక్కడ. అంటే అక్కడ రేక్లో అలాట్ చేయటం, మిగతా చాలా పనులు డివిజన్ రైల్వే మీద ఉంటారు. డివిజన్ ఎత్తేసారు. ఎందుకని అక్కడ స్టాఫ్ని ఇక్కడ కొంచెం పెంచుతారేమో. ఆ డివిజన్ కేంద్రాన్ని మార్చి ఎప్పటి నుంచో బిల్డింగ్లు 300 కోట్లతో కట్టాలి, అక్కడ డివిజన్ పాత కేంద్రాలు అయిపోయి ఎప్పటి నుంచో ఉన్నాయండి అనే ప్రతిపాదన. అంటే 148 కోట్లతో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నేను శంకుస్థాపన చేసి రైల్వే జోన్కి శంకుస్థాపన. జోన్కి నాకు అర్థం అవ్వట్లేదు. బిల్డింగ్లు శంకుస్థాపన చేసి జోన్కి శంకుస్థాపన ఏంటి? జోన్కి శంకుస్థాపన ఏంటండి నాకు అర్థం కాదు. జోన్కి శంకుస్థాపన ఏర్పరుస్తారు. హాజీపూర్లో రామవిలాస్ పాశాన్ గారు చేసుకున్నారు. 2 లక్షల జనాభా ఉంది. ఇలాగే చేశారా? వాళ్ళ మీద వీళ్ళ మీద దోసేయటం. ఆల్రెడీ డివిజన్లో ఉంది, మీరు కట్టుకోలేరు అక్కడ. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళంట ఆల్రెడీ డివిజన్ ఎత్తేసి వాళ్ళని విజయవాడ పంపమంటున్నారు. నాకు అప్పుడు హైదరాబాద్ ఉంది, ముంబై ఉంది, అక్కడ డివిజన్ లేవండి. డివిజన్ ఎత్తేసి జోన్ ఇచ్చారా? ఎందుకు చప్పట్లు కలుసుకుంటున్నారు? ఎందుకు బాధ్యబంతులు కొడుతున్నారు? శ్వాస వచ్చేసి విశాఖపట్నానికి అంటున్నారు ఏంటి? జోన్ పెట్టారు, విభజన చట్టం ఈయన చెప్పారు, విభజన చట్టంలో ఉంది ఏర్పరచాలని. 10 సంవత్సరాలు అయిన తర్వాత చప్పట్లు కలుసుకుంటూ వచ్చి ఉన్న మెయిన్ లైన్ పీకేసి మిగతా వాళ్ళకి ఇచ్చేసి ఇవాళ ఒరిస్సా మంత్రి గారు చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర దానికి సాధన మేక్ ఇచ్చే సమస్య లేదు, ఏం చేసుకుంటారు అని మాట్లాడుతుంటే ఇంకెందుకంటే వీళ్ళు బంద్ చేస్తారు. చేత కానీ వాళ్ళు ఇంకోటి కూడా చేసుకుంటారు. లాస్ట్ వచ్చినప్పుడు దేనికి శంకుస్థాపన అంటే ఇంతకుముందు గ్యాస్ లైన్లు అంట ఆంధ్రప్రదేశ్ భూగర్భ నుంచి ఉన్న గ్యాస్ లైను ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఎవరు ఉన్నారు ఇతర రాష్ట్రాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటే అక్కడి వరకు లైన్లు వేసుకుంటా మనం చప్పట్లు జరచాలా? ఏందండి నాకు అర్థం కాదు. తెలుగుజాతి ఆత్మగౌరవం వెళ్తున్నారా, బానిసత్వంలోకి వెళ్తున్నారు? బానిస నాయకులు ఎలా బంద్ చేస్తున్నారు? మూడోది,
ఏదో ఏదో 76 కిలోమీటర్లు కొత్త రైల్వే నిర్మాణాలంట. గుజరాత్లో ఇంతకన్నా ఎక్కువ చేసుకుంటున్నారు. 1,50,000 కోట్లు అవుతుందండి కాంటంప్లేట్ మొత్తం అంతా కలిపి. వాళ్ళ బుల్లెట్ రైలు బొంబాయి నుంచి గుజరాత్కి వేసుకుంటున్నారు. మాకేంటండి అది మామూలుది కాకుండా? ఏం ఎడ్ల బండ్లు వెళ్ళాలా అని మోడీ గారు మాట్లాడుతున్నారు. మీరు ఎడ్ల బండ్లు కాదు, బుల్లెట్ రైలు అండి. మాకు మాత్రం యాక్సిడెంట్లు చేస్తున్నారు. అదే యాక్సిడెంట్లు చేస్తుంటే జరుగుతుంటే ఆపాలని లేదా మీకు కావచ్చు? మొత్తం అంతా బుల్లెట్ రైలు కావాల్సి వచ్చిందా? ముందర ప్రయాణికులకు, మధ్యతరగతి వాళ్ళకి, మిగతా వాళ్ళకి నేను మాట్లాడితే మతాన్ని తీసుకొస్తున్నారు. మతం యాక్సిడెంట్లో చచ్చిపోమని చెప్తుందా? జాగ్రత్తలు తీసుకోమని చెప్పదా? బుల్లెట్ రైలు వేసుకోమని చెప్తుందా? ఏందండి మతం? హిందూ మతం అనేది వీళ్ళు కాపీ రైటా? మూఢనమ్మకాలు పక్కన పెట్టుకుంటూ అభ్యుదయవాడిని పుణిపుచ్చుకుంటూ ఈ అనంత విశ్వంలో ఓ గొప్ప గోదావరి గంగా ప్రవాహాల శాఖ గొప్ప జీవనోధానం హిందూ మతం. వీళ్ళు ఏమైనా కాపీ రైటా? వీళ్ళు ఎవరైనా చెప్పడానికి వాళ్ళు వచ్చి అసలు రైల్వే జోన్కి మిగతానికి మా హిందూ ఏందండి? నాకు అర్థం కాదు. ఆయన లేనప్పుడు హిందూ మతం లేదా? ఆదాని గారి పార్టీ లేనప్పుడు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఇవాళ ఇంకోటి గొప్పగా చేశారు. కృష్ణపట్నం పోర్టుకి సిటీకి మహాదశ. ఎవరిదండి కృష్ణపట్నం? మీ ఆదాని గారు మీకు మీరే బంద్ చేసుకుంటారేంటి? అది ఆంధ్ర తెలుగు ప్రజల నుంచి కాజేశారో, బెగ మీద కత్తి పెట్టారో, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారో, అది ఆదాని గారికి ఇప్పించారో, బతిమాలారో, వీళ్ళు బతిమాలి కాళ్ళ దగ్గర పెట్టుకున్నారో తర్వాత. ఇవాళ ఆదాని గారి సిటీకి మీరు డబ్బులు వేలాది కోట్లు శాంక్షన్ చేస్తే మమ్మల్ని చప్పట్లు తరచమంటారేంటి? అది మీ రాష్ట్రం ఏంటి? అక్కడి నుంచి అంతకుముందు లైన్ వేసుకుని హైదరాబాద్కి 1,000 కోట్ల ప్రభుత్వ సంస్థ గ్యాసు ఆయిల్ చేసే లైన్ కృష్ణపట్నం. ఎవరిదండి కృష్ణపట్నం? ఎవరి కోసం చేస్తున్నారు? మీ ఆదాని గారికి బానిస పార్టీలు అయిపోయినాయి ఇక్కడ చాలా వరకు. నేను చెప్తున్నాను నేను చెప్పింది బాధగా ఉన్న కొంతమంది అభిరామాలకి వచ్చే 10 సంవత్సరాలు గుర్తుంచుకోండి. మీ వారికి విభజన హామీలు రాయితీలు ఇచ్చుకుంటే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది మానేసి మా నాయకుడు గొప్పే రాష్ట్ర అభివృద్ధి కోసం తాకట్టు పెడుతుంటే ఎవరన్నా భావితరాలు దెబ్బతింటున్నా? మీ యువత దెబ్బతింటుంది. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. అంత ముందు కంటే విభజన హామీలు 90% మీడియా వేయలేకపోతే నేను బాధ్యత? ఏమైనా పిలుస్తున్నారా? ఎవరిది ఫాల్ట్ అండి? మేము తప్పు చేసామా? అబ్సల్యూట్లీ నో. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నానండి, ఈ దీంట్లో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మీద అక్కడ ఆందోళన చేస్తుంటే వాళ్ళని పట్టుకుని అరెస్టులు చేసి నానా బాధలు పెట్టి అసలు దాని గురించి ఒక్క మాట మాట్లాడేది. బానిస నాయకులు అంటాడు ఎస్వి రంగారావు గారు అప్పుడు బానిసలని. అలాగా వీళ్ళు బానిస నాయకులా కాదని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. విశాఖపట్నం ఆంధ్రుల యొక్క తెలుగు జాతి యొక్క ఆత్మత్యాగంతో చేసుకుని దాని గురించి ఒక నోట మీద అక్కడ మాట్లాడడానికి అసలు నోరే రాని నాయకులా పర్సనల్గా నేను రెస్పెక్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారినన్నా, కళ్యాణ్ బాబు గారినన్నా, జగన్మోహన్ రెడ్డి గారినన్నా, ఇంకొక నాయకులను ఎవరైనా కానివ్వండి. కానీ నిన్న మీరు చేస్తుందండి ఒక్కడు కూడా కనీసం ప్రతిపక్ష పార్టీ మాట్లాడిందా? 2 అధికార పక్షాలు ఇంత భజన ఏంటండి? బానిస భజన ఏం చేశారు? కడప ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేసేస్తే కేంద్ర ప్రభుత్వం రాకుండా మీ భజన ఏంటండి? నాకు అర్థం కాదు. దయచేసి ఆలోచించుకోండి. మిమ్మల్ని అందరినీ ఆడిస్తుంది ఆదాని గారి పార్టీ. ఆదాని అంటే గౌతమ్ ఆదాని కాదండి, అడ్డంగా దాష్టికం చేసేవాళ్ళని అర్థం. అదొక ఆదాని గారి పార్టీ అనే నేను చెప్తున్నాను, చాలా బాధాకరంగా చెప్తున్నాను. ఎలాంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కేంద్ర నాయకుల మీద ఎలాంటి పోరాటం చేసి అల్లు సీతారామరాజు గారు పోరాట స్ఫూర్తిలో 1000 వంతన వచ్చింది కనీసం రుద్దుకుమారండి. కారం రాసుకోండి రా ఎంపీలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, విభజన హామీల కోసం ఎంపీలను తిట్టారు కదా. నేను అనలేదు మాటలని. ఒకవేళ నన్న మీద ఏమన్నా కామెంట్ చేసినా ఇవన్నీ కూడా నేను అంతకన్నా గట్టిగా దక్షిణాది జరుగుతున్న అహంకారం మీద తిరుగుబాటుగా గట్టిగా మాట్లాడిన వ్యక్తి గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు. ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారు. అది ఇప్పుడుందో ఎవరో నాకు తెలియదు. దమ్ము అంటే మానసికంగా ఎలా ఆదాని గారు వాళ్ళు ఎలా ప్రభావితం చేస్తున్నారో ఇవాళ ఈయనే కదా. ఎలా మోడీ గారు ఎంత అన్యాయం చేస్తున్నారో చెప్పింది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు అంతకన్నా దారుణంగా మోసం చేస్తుంటే ఎందుకని బంద్ చేస్తున్నారు? ఈ పెట్రోల్లో అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రభుత్వ ప్రకటన అన్ని పేపర్లు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ప్రకటన చేసింది ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గుర్తింపు రాబని జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీ అందరూ ఎందుకు వణికిపోతున్నారు? చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినట్టు ఎందుకు వణికిపోతున్నారు? బాధ నేనన్నా ఖచ్చితంగా
మా ఉద్యమాన్ని ప్రజలు గమనించేవాళ్ళు గమనిస్తున్నారు. మీడియాలు చూపి నేనే పాపం చేశాను, స్వతంత్ర వ్యక్తిత్వం ఏం తప్పు చేశాం మేము? అందువల్ల ఖచ్చితంగా చెప్తున్నాను, మీ బాజా బంజితీరులు ఆపండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి. ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వలేదు ప్రత్యేక బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో లేదా కేబీకే తరహాలో గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే ఒక్క మాట కూడా ఉన్న ఉత్తరాంధ్ర గురించి రాయలసీమ గురించి మాట్లాడిన వాళ్ళు ఆయన ఏదో సింహాచలం అప్పని బంద్ చేసేటట్టు సింహాచలం అప్పని కూడా చూస్తాడు. ఈ అదాని గారి అందుకో మొత్తం ఆకు ఇవ్వలేదు. వైజాగ్ గెలవెళ్ళు ఆడుతుందండి గుమా వ్యాపారుల చేతుల్లో చిక్కుపోతానికి. ఆంధ్ర పెన్షన్స్ ప్యాడేజీలని అద్భుతమైన ప్రజలు, విశాఖపట్నం ప్రజలు ఆ పక్కన నిజంగానండి చాలా చాలా గొప్పవాళ్ళు. ఇవాళ ఆ గుమా వ్యాపారుల చేతిలో చిక్కుని విలవెల్లాడే పరిస్థితి వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ దేశంలో 10వ అత్యధిక జీడిపి గల అనేక రాష్ట్రాలకు పేసలేదు అలాంటి విశాఖపట్నాన్ని ఇవాళ చేతిలో కబంధ హస్తాల్లో గెద్దల రాబందుల చేతిలో చిక్కుపోయే పరిస్థితి వస్తుంది. ఆయనకైనా ఆదాని గారి కోసం ఆ పోర్ట్ నుంచి చేసుకునే రోడ్లు కూడా మహర్దశ. ఏంటి మహర్దశ? ఎవరికి మహర్దశ? లాభం ₹2 మిగతా వాళ్ళకు ఉంటుంది, మొత్తం అంతా ఆదాని గారి అండ్ కంపెనీ కాదా? అన్యాయం అండి. ప్రజలు గుర్తించాలి. మీ బాజా బంతిరిలు మీరు కొట్టుకుని మీ పదవుల కోసం కొట్టుకోండి, ప్రజల కోసం అంతా కొంత కృషి చేయమని. అంటే మొత్తానికి నాశనం చేస్తారు, కొంతవరకు చేస్తారు, కానీ ముఖ్యమైన హామీలు రాకపోతే, విభజన హామీలు రాకపోతే, ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు 2027కి వస్తున్నాయని చెప్పి మొత్తుకుంటున్నాం. మొత్తం గుజరాత్కి తరలించి వెళ్ళిపోతుంది. గిఫ్ట్ సీట్లు గాడికి 100% ఎగ్జిబిషన్. ఇది చాలా అన్యాయం. అది మాత్రం ఆలోచిద్దామండి. మొత్తం మీద ఇప్పుడు ఈ వైజాగ్ కనీసం 2047లో అయినా హైదరాబాద్ మీరు ఊరుకోండి అసలు 2147 ఇంకో నాయకుడు మొదలు పెడతారు. ఇప్పుడు నేను తప్పు, విజన్ ఉండటం తప్పులేదు, ఐఎమ్ నాట్ విజన్ ఉండటం తప్పులేదు, కానీ ఇదేం వీరభజన అండి అసలు. పాహిమాం 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 అంట బోర్లా పడిపోయి పొర్లు దండాలు పెట్టి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశాఖ సాక్షిగా తాకట్టు పెట్టారు నాయకులు. అంటే మిగతా వాళ్ళు అంటలేదు. శరణ్ గారి సంగతి మనకెందుకులేండి, ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, పక్క రాష్ట్రంతో నాకేంటి సంబంధం అన్నారు. ఆవిడేదో మీటింగ్ పెడతారు, మీడియాలో మాత్రం టాప్ ఆవిడ. ఆంధ్రప్రదేశ్ మీడియాలో బాగా పొగుడుతా, వాళ్ళ అన్నగారిని తిట్టినందుకు పొగుడుతాం. 70% మీడియాలో వస్తే మా తిట్టారు కదా అని ఏంటని చెప్పి ఆ 30% మీడియాలో కూడా ఆవిడ మాత్రం టాప్ రేంజ్. అత్యంత సంపన్నురాలు, అత్యంత మత ప్రచారకురాలు అని చెప్పుకుంటారు కదండి. ఆవిడని తప్పులేదు, ఆవిడ ఇష్టం. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదని ఆవిడ చాలా గట్టిగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉచ్చరించడానికి కూడా అసహించుకున్నారో లేదో నాకు తెలియదు, మీరు కనుక్కోండి, విమర్శించుకోండి. ఆ రేవంత్ రెడ్డి గారు చెవులంచి రక్తాలు గారిని రాహుల్ గాంధీ గారి బుర్ర బదలైపోయినట్టు తిట్టారు ఈవిడ. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పడేసి తిట్టి ఇవాళ గొప్ప వాళ్ళు అంటే చెవులో క్యాలిఫార్లు పెట్టుకున్నారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సరే, ఆవిడ సంగతి నాకు అనవసరం, కానీ మిగతా వాళ్ళు కనీసం వామపక్షాన్ని నిలబడున్నాయి. ఒక 5 సీట్లు పార్లమెంట్లో 10 సీట్లు అసెంబ్లీ ఇచ్చి చూడండి, దడదలాడించకపోతే. హక్కుల కోసం నిలబడున్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి. ఉమెన్ ఇట్ మేబీ తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోమని చెప్పి హక్కుల కోసం పోరాడమని కనీసం తెలంగాణ ప్రజల్లో ఆ దమ్మున్న నాకు ఏమన్నా కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా హూమెన్ ఇట్ మేబీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దుద్దిరెడ్డి శ్రీధరబాబు గారు, లేదంటే అక్కడ కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు, బట్టి మన ఈయన వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు కనీసం ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నారండి. తర్వాత కొంతమంది ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఇదేంటండి చెప్పాను కదా, బానిస జాతి అనే పదాన్ని గుమా వ్యాపారులు ఆదాని గారి దగ్గర పెట్టే ఈ రాజకీయ నాయకులు నేను మాట్లాడినందుకు టోల్ చేయొచ్చు నన్ను. ఉత్తర భారత ఆదాని గారి పార్టీ వాళ్ళకి చెంచాలు కొట్టే నాయకులందరూ వాళ్ళ వీరాభిమానులు. ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి కోసం మాట్లాడలేడు. వాళ్ళ వీరాభిమానులు, వాళ్ళ వారసత్వ నాయకులు కాళ్ళు మొక్కి పాలతో క్షీరాపేషణ చేసి సేవించే వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు. తెలుగు జాతులు ఆత్మగౌరవం ఉన్నాడు. నేను మాట్లాడు తెలంగాణకి ఎంత అన్యాయం చేశారో, తెలంగాణకి విభజన హామీలు అన్యాయం చేశారో వీళ్ళు మాట్లాడట్లేదు. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. కనీసం ఆ కసన్న మా రాణి రుద్రమలే దేవి ఉన్న తెగువన్న, మగవ మాంచాల్లో ఉన్న పౌరుషం లేదంటే రాణి మంగమ్మన్న మహిళలు కూడా నేను చెప్తున్నాను. మీరు ఎందుకంటే నేను మిగతా వాళ్ళని వీళ్ళంతా ఎలాగా చూస్తాం, మీరన్నా ముందుకు రండి అమ్మా, సంగతి అంటే తేల్చుకుందాం. మిగతా వాళ్ళు కూడా స్వతంత్ర వ్యక్తులను ముందుకు రండి.